కైపా ఎంత తడమైనది మామ వచ్చి ఇప్పుడే అయినను నా రాకనే గమనించలేనట్టటి దీర్ఘాయోచన కార్యమేముంది కైపా? ఏముంది మామ, పస్కా పండుగ ఇక కొద్ది దినములు మాత్రమే ఉన్నది. యాత్రికులు ప్రపంచం నలుమూలల నుండి ఇప్పటికప్పుడే తండోపతండగా దిగుతున్నారు. వారి సౌకర్యం ఆలోచింపవలయునా, దేవాలయములందరి ఏర్పాట్ల విషయంలో తగు ఏర్పాట్లు సాధింపవలయునా, ఇంకనూ తెలపవలనన్న అనేకములు అట్టి నాకు ఆలోచన ఉండవా మామ? అయినను ఈ యాచకత్వము మిక్కిలి భారంతో కూడుకున్న కారణమే మామ. ఓ అంతే కదా, కాకమరేమో అనుకున్నాను. అది మాత్రమే కాదు మామ. కాదా? సంశయం ఎలా చెప్పు? ఆ సంశయములకు ఏమున్నది? పానకములో పుడకవలే యేసును వీడొకడు దాపురించి ప్రజాకోటినంతటిని తన వైపు మళ్లించుకున్నాడు. మనము తలపెట్టు ప్రతి కార్యమును అడ్డుపరుచున్నాడు. ప్రజా హృదయములలో మనల్ని ఒక స్వార్థపు ఇష్ట మనుషులుగా చిత్రించుతున్నాడు. ఓ అందులో ఆలోచించుంటుంది మామ. ఓ అందులో కానీ ఆలోచన తన వైపు మళ్లించుకొనిచున్నాడా? నల్ల కాదు మామ, అడ్డుకొనుచున్నాడు. అబద్ధం కాదు, చిత్రీకరించుతున్నాడు. వర్ణములు ఉన్నవా అయిపోయినాయా కైపాస్? అదేమిటి మామ? పైగా ఏమిటి మామా అని దీర్ఘములు చేస్తున్నావు. కావలసినంత అధికారము, అర్థము, హస్తగతమయ్యున్న దీనికి ఆలోచింపవలయునా? అయినను ఒక ఊరు పేరు లేని మూటకు ప్రవేశంలో ఇంతటి ఆందోళన. చిచి, ఇది మన ప్రధాన గురుత్వానికి తీరని కలంకము కైపాస్, తీరని కలంకము. స్మరణము శిష్యాశ్రములు వాటి వల్ల ప్రయోజనమేమి? తీరు కాక సింహమును ఎదురించుట ప్రమాదకరమని ఆ గొర్రెకు మాత్రం తెలియదనుకుంటున్నవాడి ఒక ఏది కానీ. అది నిజమే, కానీ ఇది ప్రాణాపాయమైనను అర్రువంచని గొర్రెవలను ఉన్నది మామ. అర్రువంచని గొర్రెవలను ఉన్నది. భూష్ణి పాము వహించుట మంచిది కాదు. ఏమిటి ఏమిటి ఆ కలకలము? ఓ ఎవరు? ఓ ఎలకీవా, ఏమి సంభవించినది? ఏమని చెప్పమని మహాప్రభు? అనుకోని అవమానము, అంతులేని నష్టము సంభవించినది. అవమానమా? నష్టమా? ఎవరు కలిగించింది? భయం ఎందుకు? నిర్భయంగా చెప్పు. మరి నమ్మకం ప్రభు. బెడలు పామరములు భూములతో కలకలలాడుచు వ్యాపారము ముమ్మరముగా సాగుతున్న దేవాలయంలోకి నజరేయుడైన యేసు ప్రవేశించి వాటన్నింటిని కొరడాతో బయటకు ప్రారదోసినాడు ప్రభు. ఎంతటి సాహసము! మన గ్రూపును తీసుకొని ఇవి ప్రధాన యాజకులు వారి అని ఎంత చెప్పినా గనక వారి లేకపోతే ఎక్కువ ఇది ప్రార్థనా మందిరమే కానీ వ్యాపార స్థలము కాదని బల్లల పరుచు భూములను పారవేసినాడు ప్రభు. అబ్బో ఈ నష్టపరిసే చెప్తాను. ఎల్లు ఎల్లు. మామా మామా మామ యాజకుని మామ చిక్కు చిక్కు తల తిరిగిపోతుంది కైపాస్, తల తిరిగిపోతుంది. అదముడైన ఒక సన్యాసి తన అధికారమును, అదియు దైవదత్తమైన అధికారమును తృణీకరించి తోలనాడగా ఇది చచ్చు చోటల మాదిరిగా ఉన్న మన జన్మ ఎలా కల్పన? చెప్పు కైపాస్ చెప్పు. నేను తెలిపి ఉండలేదా మామ అతని క్రియలు శృతి మించి రాగాన పడుచున్నావని? నిజమే, నేనే పొరపడి తిని ఓరి కమల సన్యాసి అడుగున్న త్రాచుపై అడుగు వేసేదమా? నీ కంఠమును చూడగలను. మామా అతడు త్రాచుల పీచముడంచు తాంత్రిక మాంత్రికుడు మామా. అతని మంత్రశక్తి నా మంత్రాగ శక్తి ಎಂದು నిలవగలవా? అంతటి అసమర్థత అనుకుంటున్నావా? సమర్థుడవే, కానీ ఈ అద్భుతం విన్నావా? పేతనయ్యలో చనిపోయి 4 దినముల సమాధిలో ఉన్నవాడు బ్రతికాడట. సంభవం కాదు, జనం తండోపతండాలుగా వెళ్ళి సూచివచ్చుచున్నారట కూడా. వచ్చి అభూత కల్పన. జీయేసే సమాధి కడకు పోయి శవాన్ని పేరు పెట్టి పిలిచాడట. వెంటనే అతడు సజీవుడై బయట ఖరీదించాడట మామా. వచ్చి అభూత కల్పన. అది ఏదైనా నాకు ఒక ఉపాయం తట్టుచున్నది మామ. ఏమిటో? ఎవరినైతే అతడు బ్రతికించాడో అతనిని మనం అంతమందించుదాం. ఎందుకు? దానితో 2 ఫలితములు. ఒకటి, ప్రచారము తగ్గుతుంది. ఇక రెండవది, అతని అద్భుతంలోని మహిమ క్షీణిస్తుంది.
బాగుండలేదా మామ? బాగానే ఉంది నీ మీద సంపత్తి. వృక్షానికి నీరు పోస్తూ పక్షిని చంపుతావా? అంటే ఒక పక్షి పోతే ఇంకొక 10 పక్షులు వచ్చి కూలు కడతాయి. ప్రయోజనమేమి కైప? కనుక అసలు వృక్షాన్ని సమూలంగా తుడిచివేస్తే అదెట్లు సాధ్యపడింది మామ? లోకమే అతని వెంట వెళ్తున్నది. పైగా పండగ సమయము, ప్రజాభిమాన స్కందములపై నెక్కిన అతని పడతోయ దళచితమేని మనకే పతనావస్థ సంభవింపగలదు. ఆలోచించు మామ. తరతరాల చరిత్ర తిరగవేసిన నాకు విరిగి పొందిపోయే సహాయంతో కైపాస్ మత బలిష్ఠులు ఎవరు అతన్ని అనుసరించట్లేదని నీవు గమనించలేదన్నమాట. అథవా వెళ్ళినను అతని బోధనలు ఖండించడానికి మాత్రమే వెళ్తున్నారు. ఆ నామక సన్యాసిని ఎప్పటించు వారందరూ వారిని ఎటు పడితే అటు తిప్పవచ్చు. నిన్నటి దినమున జేజేలు కొట్టిన వారు రేపటి దినమున మనకు బాజాలు వాయిస్తాం. ఐశ్వర్యంలో బెంగపడకు. అదెట్లు? అనుసరించు వారందరూ భక్తి ప్రభావంతో అతను ఎమ్మడించుతున్నారని కూర్చుంటివా? లేదు, ఏదో స్వార్థ విలాసతో చేరిన వారు ఉండకపోరు. ఏమో మామ. శ్రీగంధవనములు ఒక్క ముళ్ళ పొదైనా ఉండకపోదులే కైప. సరే, తర్వాతనా విశ్వాసవంతులైన మన పని వారి ద్వారా అతన్ని అప్పగించిన వారికి పారితోషకం ఉంటున్నంట అని రహస్య ప్రచారం కాయుతుంది. అందువలన